హలో గైస్, వెల్కమ్ టు ద క్లాష్. జుజుట్సు కైసెన్ షింజుకు షోడన్ లాస్ట్ పార్ట్ లో కెంజకుని చంపేసిన తర్వాత యూతా డైరెక్ట్ గా సుకునా దగ్గరకు వస్తాడు. సో అప్పటిదాకా యూజీ అండ్ హిగురుమాతో ఫైట్ చేసిన సుకునా యూతాతో ఫైట్ చేయాలి. సో బ్యాటిల్ ఫీల్డ్ కి రాగానే యూతా మొత్తం సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తాడు. సుకునా గోజోతో ఫైట్ చేసి చాలా సేపు అయింది కాబట్టి సుకునా రివర్సెడ్ కర్సెడ్ టెక్నిక్ వెనక్కి రావడం యూతా గమనిస్తాడు. ఇదే స్పీడ్ తో సుకునా హీల్ అవుతూ వెళ్తే తన డొమైన్ కూడా ఎక్స్పాండ్ చేయగలడని యూతా అర్థం చేసుకుంటాడు. యూతా తనలో తను లేట్ గా రావడం వల్ల హిగురుమా చనిపోయాడని ఫీల్ అయ్యి ఏదో ఒకటి చేసి సుకునాని ఆపాలని డిసైడ్ అవుతాడు. సో ఇంకా లేట్ చేయకుండా రీకాని యూజ్ చేసి తన స్వాడ్ తో ఒక బ్లైండ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సుకునా తన అరచేతిలో క్లీవ్ అటాక్స్ అన్నిటిని నింపి దాన్ని ఒక చైన్ సాలా చేసుకుని ఆ కత్తిని ఒంటి చేత్తో ఆపుతాడు. సుకునా యూతా కత్తిని లాక్కోగానే యూతా తన చేతులతో పని చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఆ కత్తిని లాక్కుంటాడు. అండ్ దీన్ని ఫాస్ట్ గా ఎండ్ చేయడానికి తన డొమైన్ ని ఎక్స్పాండ్ చేస్తాడు. మొత్తం సిరీస్ లో మనం యూతా డొమైన్ ఎక్స్పాండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. తన డొమైన్ పేరు ట్రూ లవ్. అండ్ తన డొమైన్ లోపల ఎక్కడ చూసినా కటానాస్ ఉంటాయి. మనకి రీకా ఏ కర్సిడ్ టెక్నిక్ అయినా కాపీ చేయగలదని తెలుసు. అలా చేయాలి అంటే ఆ అవతల పర్సన్ యొక్క డిఎన్ఏ కావాలి. సో ఆ డొమైన్ లో ఉన్న కటానాస్ అన్ని ఒక్కో కర్సిడ్ టెక్నిక్ కి సంబంధించినవి. బట్ ఏ కటానాలో ఏ కర్సిడ్ టెక్నిక్ ఉంది అనేది యూతాకి ఆ కటానా ముట్టుకుంటే తప్ప తెలియదు. సో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సుకునా హాలో వికర్ బాస్కెట్ అనే ఒక టెక్నిక్ ని వాడతాడు. హాలో వికర్ బాస్కెట్ అనేది సింపుల్ డొమైన్ కి ఒరిజినల్ ఫామ్. పాతకాలం సోర్సరర్స్ అందరూ సింపుల్ డొమైన్ కి బదులు హాలో వికర్ బాస్కెట్ వాడతారు. అండ్ ఈ టెక్నిక్ కూడా ఒక పవర్ఫుల్ డొమైన్ నుండి షూర్ హిట్ ఎఫెక్ట్ తీసుకోకుండా వాడతారు. ఇక్కడ యూతా డొమైన్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల సుకునా ఈ టెక్నిక్ ని వాడతాడు. సుకునాకి ఈ డొమైన్ ఎక్స్పాన్షన్ గురించి ముందుగానే తెలుసు. ఎందుకంటే మేగుమి బాడీలో దీని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్చువల్ గా యూతా అండ్ యూజీ ప్లాన్ ఏంటంటే యూజీ పంచెస్ అనేటివి అవతల వాళ్ళ బాడీకే కాదు డైరెక్ట్ గా వాళ్ళ సోల్ కి తగులుతాయి. సో యూజీ కొట్టిన ప్రతిసారి సుకునా సోల్ అనేది వీక్ అవుతూ వెళ్తుంది. అండ్ మెల్లగా మేగుమి సోల్ ని బయటకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా తీసుకొని రాగానే ఏంజల్ టెక్నిక్ అయిన జేకబ్స్ లాడర్ వాడాలి అనుకుంటారు. జేకబ్స్ లాడర్ అనేది ఇంప్యూర్ సోల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో సుకునా సోల్ వీక్ గా ఉన్నప్పుడు జేకబ్ లాడర్ తో చంపాలి అనేది వాళ్ళ ప్లాన్. సో యూతా యూజీ అండ్ సుకునాకు మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సుకునా హాలో వికర్ బాస్కెట్ వాడుతున్నాడు కాబట్టి తన 4 చేతుల్లో 2 చేతులు అండ్ 2 నోర్లలో ఒక నోరు కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటాయి. సో సుకునా మిగతా 2 చేతులతోనే ఫైట్ చేయాలి. యూతా యూజీ అండ్ రీకా వాళ్ళ కాంబినేషన్ టెక్నిక్స్ తో రిపీటెడ్ గా సుకునా మీద అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ సుకునా మీద డామినేషన్ కూడా చూపిస్తారు. యూతా ఏమో కాపీ నింజా కకాషి లాగా తనకి తెలిసిన ప్రతి ఒక్క కర్సిడ్ టెక్నిక్ వాడుతున్నాడు. ఇనుమాకి టెక్నిక్ అయిన కర్సిడ్ స్పీచ్, ఉరి థిన్ ఐస్ బ్రేకర్, ఇంకా చాలా. సుకునా వాళ్ళ స్ట్రెంగ్త్ చూసి ఈ 1 మంత్ లోపల ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారో అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ చీటెడ్ అంటారు. సో వాళ్ళు ఏదో టెక్నిక్ యూజ్ చేసి డిఫరెంట్ గా ట్రైన్ అయ్యారు. సుకునా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండంగా వాళ్ళు జేకబ్స్ లాడర్ తో తనని చంపాలి అనుకుంటున్నారన్న మ్యాటర్ తను అర్థం చేసేసుకుంటాడు. సుకునా ఇది ఆలోచిస్తూ ఉండంగా యూతా సడన్ గా క్లీవ్ అంటాడు. క్లీవ్ అనేది సుకునా టెక్నిక్ అని మనకు తెలుసు. దీని మీనింగ్ ఏంటంటే ఉరోమే సుకునా యొక్క లాస్ట్ ఫింగర్ ని వెతకలేకపోతుంది. సుకునా అప్పట్లోనే ఖచ్చితంగా అది గోజో ఎక్కడో దాచిపెట్టాడు అనుకుంటాడు. దీన్ని బట్టి చూసుకుంటే గోజో ఆ లాస్ట్ ఫింగర్ ని యూతాకి ఇచ్చుంటాడు. యూతా దాన్ని రీకాకి తినిపించడం వల్ల రీకా దగ్గర సుకునా డిఎన్ఏ ఉంటుంది కాబట్టి యూతా క్లీవ్ టెక్నిక్ ని వాడగలిగాడు. సుకునా యూజీ అండ్ యూతా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ చేస్తారు. సుకునా యూజీని పట్టుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తన మీద క్లీవ్ యూజ్ చేస్తే యూజీ ఆ బ్లడ్ నంతా సుకునా ముఖం మీద ఊస్తాడు. సో కొంతమంది బస్ స్టాండ్ లో పాన్ ఊస్తారు కదా, అలా యూజీ ఏం చేసైనా తన బాడీ అంతా పీస్ అయిపోయినా సుకునాని ఓడించాలని డిసైడ్ అయిపోయాడు. సుకునా ఈ ఫైట్ మధ్యలో హాలో వికర్ బాస్కెట్ ని రిలీజ్ చేసి వాళ్ళ మీద వరల్డ్ స్పిట్టింగ్ డిస్మాంటిల్ ని యూజ్ చేయాలి అనుకుంటాడు. బట్ యూతా అండ్ యూజీ ఆ హ్యాండ్ సైన్ ని చూసిన వెంటనే సుకునా చేతుల్ని సపరేట్ గా పట్టుకుంటారు. ఎందుకంటే హ్యాండ్ సైన్స్ చేయగలిగితేనే ఆ వరల్డ్ స్పిట్టింగ్ డిస్మాంటిల్ అనేది సుకునా యూజ్ చేయగలుగుతాడు. సుకునా యూతా మీద తన స్లాషెస్ యూజ్ చేస్తాడు కానీ అవంత ఎఫెక్ట్ చూపియవు. సుకునా మెల్లగా వీక్ అవుతున్నాడనేది దాని అర్థం. చోసో సూపర్ నోవా యూజ్ చేసినట్టు అప్పుడే యూజీ సుకునా ముఖం మీద బ్లడ్ ఊసాడని చెప్పా కదా, ఆ బ్లడ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్ లో యూతా సుకునా చేతిని నరికేస్తాడు. యూజీ అండ్ రీకా సుకునాని పట్టుకొని ఉంటే యూతా మాక్సిమం అవుట్పుట్ తో జాకోబ్స్ లాడర్ యూజ్ చేస్తాడు. సుకునా బాడీ దగ్గర ఫ్రై అయిపోతుంది. ఇలా చేయడం వల్ల సుకునా సోల్ అనేది వీక్ అవుతుంది అండ్ మేగుమి సోల్ అనేది కంట్రోల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూజీ తన ఫిస్ట్ ని కర్సిడ్ ఎనర్జీతో నింపి సుకునాని గుద్ది నిద్రలే మేగుమి అంటాడు. బట్ ఇక్కడ చూసుకుంటే మేగుమి తన లైఫ్ పైన గివ్ అప్ ఇచ్చేసి ఉంటాడు. తనకెంతో ఇష్టమైన తన అక్క చనిపోయింది. యూజీ తనని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే
మేగుమి యూజీతో నాకు జరిగింది చాలు, నాకింక బ్రతకాలని లేదు, నన్ను వదిలేయండి అంటాడు. యూజీ సోల్ అనేది చాలా వీక్ గా ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న జాకోబ్ స్లైడర్ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో సుకునా ట్విన్ మెటీరియర్స్ రీకాయిల్ అనే ఒక కొత్త టెక్నిక్ ని వాడతాడు. దానివల్ల యూతా డొమైన్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన నెక్స్ట్ సెకండ్ సుకునా గుండె లోపల ఒక కత్తి ఉంటుంది. అది దింపింది మాకి జెనిన్. సో వీళ్ళు ఈ పార్ట్ అనేది ముందుగానే ప్లాన్ చేసి ఉంటారు. వాళ్ళకి తెలుసు సుకునా ఖచ్చితంగా యూతా డొమైన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా బ్రేక్ చేసిన నెక్స్ట్ సెకండ్ మాకి లోపల ఎటువంటి కర్సెడ్ ఎనర్జీ ఉండదు కాబట్టి సుకునా మీద స్నీక్ అటాక్ చేయొచ్చు అనేది వాళ్ళ ప్లాన్. సో అనుకున్నట్టుగానే చేయగలిగారు. యూతా డొమైన్ బ్రేక్ అవ్వగానే సుకునా యూజ్ చేసిన అటాక్ యూతాకి తగిలి కంప్లీట్ గా ఇంజూర్ అవుతాడు. కాసుకాబే ఊయ్ ఊయ్ అనగానే ఊయ్ యూతాని టెలిపోర్ట్ చేసేస్తాడు. సుకునా అండ్ మాకి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మాకికి హెల్ప్ చేయడానికి యూజీ ఆ సైడ్ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. బట్ యూజీ సుకునా దగ్గర నుంచి అప్పుడే చాలా డ్యామేజ్ తీసుకున్నాడు కాబట్టి తన బాడీ లోపల ఇంకా పార్ట్స్ హీల్ అయి ఉండవు. సో ఎక్కువగా రక్తం కక్కుతూ ఉంటాడు. అక్కడికి చోసో వచ్చి తన బాడీలో ఉండే బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్ కి స్ప్రెడ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోమంటాడు. అలా చేయడం వల్ల యూజీకి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ ని తను హీల్ చేసుకోగలుగుతాడు. సుకునాతో ఫైట్ చేయడానికి అంతమంది ఉన్నా తనకి మాకితో ఫైట్ చేయడమే మజా ఇస్తుంది. ఎందుకంటే జుజుట్సు వరల్డ్ లో సోర్సరీ అనేది హైయెస్ట్ స్కిల్ అండ్ సోర్సరర్స్ ని గ్రేటెస్ట్ గా కన్సిడర్ చేస్తారు. అలాంటి ఆ ప్రపంచంలో హెవెన్లీ రిస్ట్రిక్షన్ యూజ్ చేసి తన కర్సిడ్ ఎనర్జీ మొత్తాన్ని వదిలేసిన మాకి సుకునాకి డెడ్ ఆపోజిట్. జుజుట్సు వరల్డ్ లో ఎప్పుడు ఉండే డిబేట్ సోర్సరీ గొప్పదా లేదా బాడీ గొప్పదా అని. సో సుకునా మాకితో ఫైట్ చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కనిపెట్టాలనుకుంటాడు. ఇంకో పక్క చూస్తే కాజిమో సుకునాతో ఫైట్ చేస్తున్నప్పటి నుంచి ఉరావుమే అండ్ హకారి ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది. దాంట్లో హకారి సుకునా రియల్ ఫామ్ చూపించినప్పుడు భయపడ్డాను కానీ యూతా అండ్ యూజీ అండ్ మిగతా వాళ్ళు కలిసి సుకునాని ఈజీగా చంపేయగలరు అనిపిస్తోంది అంటాడు. దానికి ఉరావుమే గోజో సుకునా గారిని ఎంత డ్యామేజ్ చేశాడో నాకు తెలుసు. గోజో లాంటి ఇంకో సోర్సరర్ మీ గ్యాంగ్ లో లేనందుకు బాధపడండి. ఎందుకంటే ది కింగ్ ఆఫ్ కర్సెస్ అయిన సుకునా ఇంతవరకు తన ఫుల్ పవర్స్ ని చూపించలేదు అంటుంది. అసలు ఇప్పటికే సుకునాని ఇంజూర్ చేయడానికి చంపడానికి మనోళ్ళు ముక్కుతున్నారు. ఇప్పుడు ఉరావుమే ఏమో సుకునా ఇంతవరకు ఆయన ఫుల్ ఫామ్ ని చూపించలేదు అంటుంది. అసలు సుకునా పవర్స్ ని ఊహించుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. బ్యాక్ టు ద చాప్టర్. సుకునా అండ్ మాకి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సుకునా హార్ట్ అనేది ఇంజూర్ అయినప్పటికీ తన కర్సెడ్ టెక్నిక్ తో దాన్ని పని చేసేలాగా చేసి మాకి స్పీడ్ ని అందుకోగలుగుతున్నాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ ఫైట్ ని సుకునా పీక్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మధ్యలో కుసకాబే కూడా ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళిద్దరిని క్యాచ్ చేయలేకపోతాడు. మాకి తన స్వాడ్ తో సుకునాని అటాక్ చేస్తే దాన్ని సుకునా పట్టుకొని మాకి మీద బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేస్తాడు. దెబ్బకి మాకి డౌన్ అవుతుంది. ఇంకా అక్కడ మిగిలింది కుసకాబే మాత్రమే. కుసకాబే చూడ్డానికి పిరికోడ్లా కనిపించిన తనకి జుజుట్సు మీద ఉన్న నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ. తన సింపుల్ డొమైన్స్ ని జుజుట్సు వల్ల ఎవ్వరు యూజ్ చేయలేనంత పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలడు. కుసకాబే గ్రేడ్ 1 సోర్సర్స్ లోనే అందరికంటే పవర్ఫుల్ అన్నట్టు చూపిస్తారు. పాపం కుసకాబే కూడా ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ తన ముందర ఉన్నది కింగ్ ఆఫ్ కర్సెస్. ఎంత బిల్డప్ ఇచ్చినా నెక్స్ట్ 2 minutes లో కుసకాబేని పడుకోబెడతారు. ఇంజూర్ అయిన కుసకాబే బాడీని తీసుకొని పోవడానికి ఊయి అక్కడికి వస్తాడు. సుకునా అది గమనించి రే బుడ్డోడా నీతో చాలా ప్రాబ్లం అవుతోంది అని తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అంత లోపలే మెగల్ అక్కడికి వచ్చి ఊయిని సేవ్ చేస్తాడు. మీరు గనక జుజుట్సు కైసెన్ 0 మూవీ చూస్తుంటే మీకు మెగల్ గుర్తు ఉంటాడు. గోజో కొడతాడు కదా తనే. మెగల్ గెటో టీమ్ లో ఒకడు. జేజేకే 0 మూవీ తర్వాత గోజో యూతాని మెగల్ దగ్గర పంపించి ఉంటాడు. అందుకే మనకి స్టోరీలో యూతా కనిపించడు. సో యూతా లారు అండ్ మెగల్ ని సుకునాతో ఫైట్ చేయడానికి హెల్ప్ అడిగి ఉంటాడు. మెగల్ స్టార్టింగ్ లో సుకునాతో ఫైట్ అంటే రాలేను అన్నట్టు మాట్లాడతాడు. బట్ గోజో ఫ్రెండ్ అయిన గెటో కోసం వాళ్ళు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. బట్ గోజో చనిపోయిన తర్వాతే సుకునాతో ఫైట్ చేయడానికి వస్తాము అన్నట్టు చెప్తాడు. సో మెగల్ అండ్ లారు సుకునాతో ఫైట్ చేయడానికి అక్కడికి వస్తారు. మెగల్ సుకునాని చూసి గోజో పుణ్యమా అని సుకునా డొమైన్ ఎక్స్పాన్షన్ చేయలేడు. యూతా తన చేయిని కట్ చేసేశాడు. అండ్ మాకి వల్ల తన హార్ట్ లో పెద్ద హోల్ ఉంది. సో ఇప్పుడు అనుకుంటే సుకునాతో ఫైట్ చేయడం అంత కష్టం కాదని మెగల్ అనుకుంటాడు. లారా మెగల్ అండ్ సుకునాకి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. మెగల్ అయితే తన ఫిజికల్ కేపబిలిటీస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అండ్ తన బాడీ అనేది ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్. లారా యొక్క పవర్ గ్రిప్పింగ్. తన ఇల్యూజనరీ హ్యాండ్ తో ఎవరినైనా పట్టుకోగలుగుతాడు అండ్ గ్రిప్ చేయగలుగుతాడు. సుకునా మెగల్ స్ట్రెంత్ చూసి స్టన్ అవుతాడు. మెగల్ తో సుకునా ఫైట్ చేస్తూ ఉండంగానే యూజీ చోసో అండ్ మాకి కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సుకునాని చంపడం చాలా ఈజీ అని యూజీ అనుకుంటాడు. బట్ ఇంతలోపే సుకునా లారా మీద బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేస్తాడు. ఇది తన సెకండ్ బ్లాక్ ఫ్లాష్. మనం చూసుకుంటే గోజో బ్లాక్ ఫ్లాషెస్ యూజ్ చేసే కొద్దీ తన కర్సిడ్ ఎనర్జీ ఎక్కువ రికవర్ అయ్యేది. ఇక్కడ సుకునా కూడా అదే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే సుకునా మళ్ళీ రికవర్ అయిపోతాడు కాబట్టి
ముగ్గురు ఆల్టర్నేట్ గా సుకునా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ సుకునా మళ్ళీ మాకి మీద థర్డ్ బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేస్తాడు. మాకి ఆ థర్డ్ బ్లాక్ ఫ్లాష్ లో స్ట్రెంత్ పెరిగినట్టు గమనిస్తుంది. సుకునా ఫోర్త్ బ్లాక్ ఫ్లాష్ ని చోసో మీద కొడతాడు. బట్ చోసో సుకునా అటాక్ చేసిన పార్ట్ లో తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ తో హార్డన్ చేసుకొని ఆ బ్లాక్ ఫ్లాష్ నుండి మైనర్ వూండ్స్ తో తప్పించుకుంటాడు. అండ్ ఈ లోపలే యూజీ సుకునాతో బాక్సింగ్ స్టార్ట్ చేస్తాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో యూజీ సుకునా మీద పియర్సింగ్ బ్లడ్ టెక్నిక్ వాడతాడు. అండ్ ఆపోజిట్ గా సుకునా కూడా క్లీవ్ టెక్నిక్ వాడతాడు. ఇద్దరు ఈక్వల్ గా డామేజ్ అవుతారు. సుకునా యూజీ లోపల నుండి మాహితో షుబియా ఇన్సిడెంట్ ఆర్క్ లో యూజీ నుండి ఏం ఫీల్ అయ్యాడో సేమ్ అదే ఫీల్ అవుతాడు. యూజీ తన చేతుల్ని బ్లాక్ ఫ్లాష్ తో కొట్టడానికి రెడీ చేస్తుంటే సడన్ గా సుకునా లారాని చూస్తాడు. తన కళ్ళు అనేటివి హార్ట్ షేప్ లోకి మారుతాయి. లారాకి ఇంకో పవర్ కూడా ఉంది. తను ఎవరినైతే టచ్ చేస్తాడో వాళ్ళ హార్ట్ ని లారా క్యాప్చర్ చేయగలడు. సుకునా అలా లారాని చూస్తూ ఉండిపోతాడు. ఆ టైంలో యూజీ తన ఫుల్ స్ట్రెంత్ తో సుకునా మీద బ్లాక్ ఫ్లాష్ అటాక్ చేస్తాడు. ఈ బ్లాక్ ఫ్లాష్ అటాక్ తో యూజీ అవేకన్ అవుతాడు. ఆ తర్వాత యూజీ కంటిన్యూస్ గా సుకునా మీద 8 బ్లాక్ ఫ్లాషెస్ కొడతాడు. 1 లేదా 2 బ్లాక్ ఫ్లాషెస్ కొట్టడమే ఒక పెద్ద ఫీట్ అనుకుంటే యూజీ 8 బ్లాక్ ఫ్లాషెస్ కొట్టడం అనేది ఒక రికార్డ్. అండ్ ఇదే ఫైట్ లో యూజీ సుకునా టెక్నిక్ అయిన క్లీవ్ టెక్నిక్ ను కూడా వాడగలుగుతున్నాడు. బట్ సుకునా లాగా అవి వేగ్ గా ఉండవు. ఐ మీన్ సుకునా స్లాషెస్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేకుండా అన్ని డైరెక్షన్స్ లో అటాక్ చేస్తాయి. బట్ యూజీ స్లాష్ అటాక్ అనేది చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. తను ఒక వస్తువులో పర్టికులర్ పార్ట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు యూజీ బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్, సోల్ స్వాప్ టెక్నిక్, రివర్స్డ్ కర్స్ టెక్నిక్ అండ్ సుకునా పవర్ఫుల్ వెపన్ అయిన స్ట్రెయిన్ ని కూడా వాడగలుగుతున్నాడు. మీరు చూస్తుంది యూజీ ఇతదోరిని కాదు, జుజుట్సు కైజన్ ప్రొటాగనిస్ట్ ని. వీడు హీరోనా అనే రేంజ్ నుండి వీడేరా హీరో అనే రేంజ్ కి యూజీ ఎదిగాడు. యూజీ సుకునా పవర్ ని దాటగలిగాడు. ఇలా ఎలా చేయగలిగాడు అని మీకు అనిపించవచ్చు. దీని వెనకాల రీజన్ ఏంటంటే సుకునా అండ్ యూజీ ఆర్ రిలేటెడ్. ఎలా అంటే మేగుమి బాడీని కంట్రోల్ లోకి తీసుకున్న తర్వాత సుకునాకి అండ్ ఉరావుమెకి ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ లో ఉరావుమె సుకునా గారు, మీరు అండ్ యూజీ ఫైట్ చేసుకునేటప్పుడు యూజీలో మీరు కనిపించారు, అసలు ఎవరా అబ్బాయి అని అడుగుతుంది. దానికి సుకునా, యూజీ పుట్టడానికి కెంజకునే బ్లేమ్ చేయాలి. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాతో పాటు ఒక ట్విన్ ఉన్నాడు. ఆకలితో వాని కడుపులోనే తినేశాను. ఆ సోల్ తిరిగి తిరిగి కెంజకు చేతిలోకి వెళ్ళింది. ఆ సోల్ ని యూజ్ చేసే కెంజకు యూజీని కన్నాడు అని చెప్తాడు. మనకి తెలుసు జుజుట్సు వరల్డ్ లో ట్విన్స్ అనే వాళ్ళు సింగిల్ సోల్ గా కన్సిడర్ చేయబడతారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ మాకి అండ్ మాయ్. వాళ్ళిద్దరూ ట్విన్స్ గా పుట్టడం వల్ల ఇద్దరిలో కర్సడ్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మాయ్ చనిపోయేటప్పుడు కర్సడ్ ఎనర్జీ మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది కాబట్టే మాకీలో హెవెన్లీ రిస్ట్రిక్షన్ జరిగి తను ఇంత పవర్ఫుల్ గా మారింది. సో సుకునా తన ట్విన్ బ్రదర్ ని తినేయడం వల్ల తన సోల్ అనేది సపరేట్ అవుతుంది. బట్ సుకునా సోల్ ఎంత పవర్ఫుల్ లో ఆ చనిపోయిన బ్రదర్ యొక్క సోల్ కూడా అంతే పవర్ఫుల్. ఆ సోల్ అనేది ఇప్పుడు యూజీలో ఉంది కాబట్టి యూజీ ఎప్పటికైనా సుకునా అంత పవర్ఫుల్ గా మారగలడు అని ఉరావుమే అనుకుంటుంది. అనుకున్నట్టుగానే గోజో ఊహించినట్టుగానే యూజీ సుకునాని సర్పాస్ చేస్తాడు. సుకునా కంటే పవర్ఫుల్ సోర్సరర్ గా మారతాడు. అండ్ ఇక్కడితో జుజుట్సు కైజన్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన 257 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీక్ నుండి ప్రతి వీక్ ఫ్రెష్ గా రిలీజ్ అయ్యే మాంగా చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సుకునా కంటే పవర్ఫుల్ గా మారిన యూజీని కౌంటర్ చేయడానికి సుకునా తన ట్రూ ఫామ్ ని చూపిస్తాడో లేదో నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జుజుట్సు కైజన్ ఎండ్ అయ్యే వరకు ప్రతి వీక్ రిలీజ్ అయ్యే చాప్టర్స్ ని ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు జేజేకే మాంగా స్టోరీకి అప్డేటెడ్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.